హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్. నేను మిహిమ. ఈరోజు నేను మీ మీ పర్సన్ ఓకేనా, మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, సో తన ఇంటెన్షన్స్ ఏంటి, నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకుంటారు, ఒకవేళ ఇన్ కేస్ మీ పర్సన్ ఒకవేళ యాక్షన్ తీసుకోవట్లేదు, నాకు కొంచెం నెగిటివ్ థాట్స్ వచ్చాయి అంటే, సో మీకు ఇంకొక పర్సన్ మీ లైఫ్ లోకి వస్తారా? ఓకే, మీరు ప్రెసెంట్ ఉన్న పర్సన్ ని మీరు నమ్మచ్చా, వెయిట్ చేయొచ్చా? సో అవి మొత్తం డీటెయిల్డ్ గా చూద్దాం. ఓకే, సో అలాగే మీకు గైడెన్స్ అన్నమాట. మీకు గైడెన్స్ ఏముంది, సో యూనివర్స్ నుంచి గైడెన్స్, ఏంజల్ గైడెన్స్, వి విల్ సీ ఆల్ దోస్. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ రీడింగ్ అండి. దిస్ ఇస్ జనరల్ రీడింగ్. ఓకే, సో గైడెన్స్ అయితే ఖచ్చితంగా ఫర్ ఎవ్రీ వన్ దట్ ఈస్ యూస్ఫుల్. ప్రతి ఒక్కరికి గైడెన్స్ అనేది యూస్ఫుల్ అన్నమాట. సో డూ వాచ్ ద హోల్ వీడియో. సో ఐఎమ్ స్టార్టింగ్ ద రీడింగ్ అండి. యూనివర్స్ చెప్పండి, మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ యొక్క పార్ట్నర్, మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ యొక్క పార్ట్నర్ ఏమి ఆలోచిస్తున్నారు అట్ ప్రెసెంట్? మా సబ్స్క్రైబర్స్ యొక్క పార్ట్నర్, సో వాట్ ఈస్ హిస్ ఆర్ హర్ ఫీలింగ్ టువర్డ్స్ మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్? మా వ్యూవర్స్ కోసం, మా సబ్స్క్రైబర్స్ కోసం వాళ్ళ పార్ట్నర్ ఏమి ఆలోచిస్తున్నారు? వాట్ ఆర్ దేర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? What are the current feelings towards my viewers and subscribers? ఓకే, వాళ్ళ ఫీలింగ్స్ అయితే దే హ్యావ్ టేకెన్ వన్ స్ట్రాంగ్ డెసిషన్ అండి. వాళ్ళు ఒక మంచి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. అండ్ ఆల్సో వాళ్ళు దే ఆర్ అనలైజింగ్ అనమాట. ది హెర్మిట్, దిస్ ఇస్ ద మేజర్ ఆర్కానా కార్డ్. ఓకే, ది హెర్మిట్ వాళ్ళు చాలా ఎక్కువగా దే ఆర్ థింకింగ్, వాళ్ళని ఎలా మార్చుకోవాలి అని థింక్ చేస్తున్నారు. ఓకే, ది నైట్ ఆఫ్ పెంటకల్స్. ఓకే, సో వాళ్ళు ఒక స్టెబుల్ గా ఉండాలి. ఓకేనా, వాళ్ళ లైఫ్, మీ ఇద్దరి లైఫ్ స్టేబుల్ గా ఉండాలి అంటే ఏం చేయాలి? సో దే ఆర్ థింకింగ్ ఎ లాట్. అండ్ ఆల్సో వాళ్ళు ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి అని అనుకుంటున్నారు. దీస్ ఆర్ ఫీలింగ్స్, రైట్? ఒక స్ట్రాంగ్ డెసిషన్ అంటే మీ గురించి ఒక ఐడియా వచ్చేసింది వాళ్ళకి. ఒక ఒక లైఫ్ సెటిల్ అవ్వాలి అంటే ఇది చెయ్యాలి అనేది ఒక నిర్ణయం తీసుకున్నారండి. సో ఆ నిర్ణయం తీసుకోవడం, మీరు చాలా అందనంత దూరంలో ఉన్నారు. సో మిమ్మల్ని ఖచ్చితంగా వదులుకోకూడదు అనేది అనుకుంటున్నారు. బికాస్ మీరు ఒక స్టార్ లాగా కనిపిస్తున్నారు. ఓకే, దే డోంట్ వాంట్ టు లూజ్ యూ. మిమ్మల్ని మిమ్మల్ని లూజ్ చేసుకోవాలి అనేది అనుకోవట్లేదు. దే హ్యావ్ వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్స్ టువర్డ్స్ యూ అండి. స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయి. సో వాళ్ళని వాళ్ళు ఎలా మార్చుకోవాలి అని కూడా ఇది ఉన్నది. బికాస్ దిస్ ఇస్ స్ట్రాంగ్ కార్డ్ కాబట్టి, బేస్డ్ ఆన్ దిస్ కార్డ్, ది హెర్మిట్. సో ఇది కన్యా రాశి వాళ్ళకి. ఓకేనా, ఇది కన్యా రాశి వాళ్ళకి వస్తుంది. సో కుంభరాశి వాళ్ళు కూడా అన్నమాట. ది స్టార్ కుంభరాశి వాళ్ళు, ది బోత్ ఆర్ మేజర్ ఆర్కానా కాబట్టి నేను రాశులు చెప్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ మీకు చెప్పాలి అంటున్నానంటే, సో నేను ఇప్పుడు ఇలా మీకు రాశులు చెప్తానండి. రాశులు చెప్పిన ఒక్క నిమిషం. ఓకే, నేను రాశులు చెప్తానండి. సో ఇది కన్యా రాశి అంటాను, ఇది కుంభరాశి అంటాను. సో ఇది ఏమి ఎనర్జీస్ అంటే, ఇది మీ రాశులు అనేది చాలా రేర్ గా సింక్ అవుతాయి. ఓకేనా, ఎందుకు మీకు రాశులు రేర్ గా సింక్ అవుతాయి అంటున్నానంటే, ఎనర్జీస్ అండి. ఇది స్టార్ అంటే కుంభరాశి యొక్క ఎనర్జీ. ఓకేనా, కుంభరాశి వాళ్ళు ఈ విధంగా ఉంటారనమాట. వాళ్ళ ఎనర్జీస్ ఇలా ఉంటాయి. వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉంటాయి అంటే, వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారు అంటే, కుంభరాశి వాళ్ళు దే వాంటెడ్ టు అచీవ్ విచ్ ఈస్ నాట్ ఏబుల్ టు అచీవ్ అన్నమాట. ఓకేనా, వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఎప్పుడు గ్రేట్ థింగ్స్ ని కోరుకుంటూ ఉంటారు. దే వోంట్ సెటిల్ ఫర్ లెస్. అందుకని అది స్టార్ అంటే వాళ్ళు ఎప్పుడు దే 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 ఆల్వేస్ they always believe to achieve which is something great. ఓకేనా, సో అలా ఉంటారు. సో దాన్ని బేస్ చేసుకొని నేను మీ రాశి చెప్తాను. ఓకే, సో ఎనర్జీస్, ఇవి ఎనర్జీస్ అంతే. సో ఇప్పుడు నేను చూస్తున్న వాళ్ళు ఎనర్జీస్, మీరు ఈ ఎనర్జీస్ ని యూజ్ చేసుకున్నారంటే, సో ప్రతి ఒక్కరు కూడా ఆ ఎనర్జీస్ ని యూజ్ చేసుకోవాలి. కొంతమందికి ఇలా ఉండాలి అని తెలీదు.
అలా ఉండాలి అని తెలిసినప్పుడు దే కెన్ ఏబుల్ టు థింక్ అనమాట. వాళ్ళు ఆలోచిస్తారు. యెస్, ఇలా ఉండాలి. సో ఆ ఎనర్జీస్‌ని మీరు ఉపయోగించుకోండి. అందుకని ఏదైనా చూస్తే ఆ మాటల్లో కానీ సో మనకు తెలియవనమాట. ఈ విషయాలు మనకు తెలిసినా కూడా ఆహ్, ఎవరైనా చెప్పినప్పుడే మీకు ఒక ఎనర్జీ వస్తుంది. ఎవరన్నా మీ దగ్గర మీకు తెలుసు ఒక విషయము. ఇలాగా నేను ఇలా ఉంటే నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని మీకు మీకు అంటే ఇంకా మీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే ఆహ్, మీకు ఆల్రెడీ ఒక విషయం అన్నమాట. సపోజ్ ఏదైనా తింటేనే మనకు ఎనర్జీ వస్తుందనేది మీకు తెలుసు. బట్ మీకు తినాలని ఇంట్రెస్ట్ లేదన్నమాట. బికాజ్ యూ ఆర్ వెరీ డిసప్పాయింటెడ్. డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నావు. అందుకని నీకు తినాలనిపించట్లేదు. బట్ నీకిష్టమైన వాళ్ళు వచ్చి, లేదమ్మా నువ్వు తింటేనే నువ్వు సాధిస్తావు. కనీసం హెల్తీగా అన్నా ఉంటావు. యూ విల్ గెట్ అన్ ఎనర్జీ అని మీ మదరు, మీ ఫాదరు, లేకుంటే మీ సిస్టరు, మీ బ్రదరు, మీ మీ ఫ్రెండు ఎవరో ఒకరొచ్చి, లేకుంటే మీ హస్బెండ్ ఎవరో ఒకరొచ్చి మీకు తినిపించారనుకో, సో మీరు తింటారు. మీకు ఇష్టం లేకపోయినా తింటారు అండ్ యూ విల్ బి మీకు ఒక ఎనర్జీ వస్తుంది. ఓకే. సో అలాగా ఎవరో ఒకరు చెప్పినప్పుడు మీకు తెలిసినా కూడా మీకు అది ఒక డిసప్పాయింట్మెంట్ లో మీరు అది వినరు. మీకు వినాలనిపించదు. బట్ ఎవరన్నా మీకు ఇష్టంగా ఎవరైనా చెప్తున్నారంటే ఓకే, యూ విల్ గెట్ దట్ ఎనర్జీ. అందుకని నేను చెప్తున్నాను. సో ఇది రాశుల పరంగా మాత్రమే చూసుకోవద్దండి. దిస్ విల్ బి అకౌంటెడ్ ఫర్ ఎవ్రీవన్. ఓకేనా? ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుంది. సో మీ పర్సనల్ ఫీలింగ్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే మిమ్మల్ని దే వాంట్ యూ. ఓకేనా? మీరు ఖచ్చితంగా కావాలి అని అనుకుంటున్నారు. వద్దు అనేది అనుకోవట్లేదు. అండ్ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ బికాస్ ది ఎండ్ ఆఫ్ ది డే స్టెబిలిటీ వచ్చింది కదా! మీరిద్దరు బాగుండాలి అంటే వాళ్ళు ఏం చేయాలని ఇన్ డెప్త్ గా ఆలోచిస్తున్నారు. ఓకేనా? ఇన్ డెప్త్ గా ఆలోచిస్తున్నారు. సో వాళ్ళు ఒక కన్క్లూజన్ కూడా వచ్చారు. వాట్ ఈస్ దట్ కన్క్లూజన్ అనేది చూద్దాము. దీస్ ఆర్ నాట్ ఇంటెన్షన్, దీస్ ఆర్ ఓన్లీ ద ఫీలింగ్స్. ఈ ఫీలింగ్స్ మాత్రమే. ఓకే యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ ది ఏస్ ఆఫ్ వాట్స్, ది డెత్. ఒక కన్క్లూజన్ కి వచ్చినారు అన్నాను కదా. ఒక మీ మీ రిలేషన్షిప్ ని బ్యాడ్ ఫేస్ ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేయాలి. మీతో రిలేషన్షిప్ కొత్తగా స్టార్ట్ చేయాలి అనే కన్క్లూజన్ కి అయితే వచ్చేసారు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ ది హెర్మిట్, ది ఎంపరర్. ఓకేనా? ఇది ఎంపరర్ లాగా బయటికి తెలియట్లేదు, ఎవ్వరికి తెలియట్లేదు. మీతో కూడా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యుయేషన్ లో ఉంటే మీతో కూడా చెప్పట్లేదు తను అలా ఆలోచిస్తున్నాను అని. మీతో కూడా చెప్పుకోకుండా ఇన్ డెప్త్ గా ఆలోచిస్తున్నాడు. దే ఆర్ థింకింగ్ సో మచ్. మీరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యుయేషన్ లో ఉంటే వాళ్ళు మీకు చెప్పట్లేదండి. వాళ్ళ లోపలే ఎలా మార్చుకోవాలి, ఏమి చేస్తే మీ ఇద్దరి లైఫ్ సెటిల్ అవుతుంది అని ఆలోచిస్తున్నారు. మీరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యుయేషన్ లో ఉంటే మాత్రము మీ పర్సన్ పైన నమ్మకం పెట్టుకొని ఉండండి. ఖచ్చితంగా దే ఆర్ థింకింగ్ అబౌట్ యూ. ఓకే, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది స్టార్. చూడండి, సో వాళ్ళకి గాడే వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి. మీరు మిమ్మల్ని మీరు అంటే దే ఆర్ థింకింగ్ టు గివ్ అన్ ఆఫర్ టు యూ. మీకు ఆఫర్ చేయాలి అనుకుంటున్నారు, లేకుంటే భగవంతుడే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నారు. ఓకేనా? దే ఫీలింగ్స్ ఇస్ రియల్లీ వెరీ ప్యూర్ అండి. ఫీలింగ్స్ అయితే చాలా బాగున్నాయి. వాళ్ళు చాలా అంటే చాలా మంచిగా ఫీల్ అవుతున్నారు. దే ఆర్ ఆల్సో డూయింగ్ గ్రౌండ్ వర్క్. ఒక గ్రౌండ్ వర్క్ మీకు తెలియట్లేదు బికాస్ దే ఆర్ నాట్ ఓపెనింగ్ అప్ టు యూ. మీతో ఓపెన్ గా చెప్పట్లేదు. ఓకేనా? వాళ్ళ ఫీలింగ్స్ అయితే చాలా బాగున్నాయి. దే వాంటెడ్ టు స్టార్ట్ ఏ ఫ్రెష్ లైఫ్ ని మీతో స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. ఎందుకు మీతోనే ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు అంటే నేను మీ గురించి మాత్రమే, మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అని అంటున్నాను. కాబట్టి మీతో ఉన్న ఒక బ్యాడ్ ఫేస్ ని ఎండ్ చేసి కొత్త ఫేస్ ని స్టార్ట్ చేయాలి అనేది ఖచ్చితంగా అనుకుంటున్నారు. దాంట్లో డౌటే లేదు. ఓకే, సో ఇప్పుడు నేను వాళ్ళ ఇంటెన్షన్స్ యూనివర్స్ మరి మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఇంటెన్షన్స్ ఏంటి? సో ఫీలింగ్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. సో ఇంటెన్షన్స్ గురించి కూడా చెప్పండి. పర్టికులర్ గా అది చేసి తీరుతాము అని డెసిషన్ తీసుకున్నాడా? బికాస్ దే హ్యాడ్ వన్ డెసిషన్, ఒక డెసిషన్ అయితే ఉంది. సో అది ఇంప్లిమెంట్ చేస్తారా? ప్లీజ్ చెప్పండి. అది ఇంటెన్షన్స్ ఏంటి? ప్లీజ్ గివ్ మీ ద క్లియర్ ఇంటెన్షన్స్ ఆఫ్ మై వ్యూవర్స్ పార్ట్నర్ టువర్డ్స్ మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. టూ ఆఫ్ పెంటకల్స్.
ఇంటెన్షన్స్ లో మళ్ళీ జగిల్ అవుతున్నాడు. ఫీలింగ్స్ అయితే మీ పైన చాలా బాగున్నాయి. చూద్దాం, ఇది జగిల్ అవ్వడమే కాదు, బ్యాలెన్స్డ్ గా ఉండాలి అని కూడా. ఎస్, మీ పైన స్టాక్ చేస్తున్నారు. మీరే కాదండి, మీ పార్ట్నర్ కూడా దే స్టాకింగ్ అనమాట. మీ ఫేస్బుక్ కానీ, మీ ఇన్స్టాగ్రామ్ కానీ, సో మీ లింక్డ్ఇన్ కానీ, ఏదైనా కూడా దే ఆర్ స్టాకింగ్. లేకుంటే యూట్యూబ్ లో కూడా దే ఆర్ థింకింగ్, మీ గురించి తెలుసుకుంటున్నాడు అనమాట. అండ్ వన్ మోర్ కార్డ్, ఎస్, వాట్సాప్ లో కానీ దే ఆర్ మేనిఫెస్టింగ్ యూ. మీరు మారాలి, ఓకేనా? మీరే తన దగ్గరికి వెళ్ళాలి. దే ఆర్ మేనిఫెస్టింగ్, బట్ దే ఆర్ ఇన్ కన్ఫ్యూజన్ మోడ్. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు అంటే మేబీ ఇది కన్ఫ్యూజన్ అన్న అయి ఉండొచ్చు, లేదు అంటే మీ ఇద్దరి మధ్య చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఓకేనా? చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఎందుకంటే దిస్ ఈ ఇవన్నీ స్టిక్స్ ఉన్నాయి కదా, ఈ స్టిక్స్ ని యూజ్ చేసుకొని, ఒక మంచిగా యూజ్ చేసుకొని ఒక పర్సన్ అయితే దే కెన్ యూజ్ అన్నమాట. బట్ దేర్ ఆర్ మెనీ పీపుల్, అందరికీ ఒక్కొక్క ఆలోచనలు ఉన్నాయి. వాళ్ళందరూ ఒకే ఆలోచనలో లేరనమాట. ఉన్న మనుషులందరూ ఒక ఆలోచనలోనే లేరు. ఎవరి పద్ధతి వాళ్ళదే అన్నమాట. అందరూ ఐకమత్యంగా ఉంటే మాత్రము ఖచ్చితంగా ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మీరు ఒక రకంగా అనుకొని, ఆ పర్సన్ ఒక రకంగా అనుకొని, మీ ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్స్ కానీ, లేకుంటే ఫ్యామిలీ కానీ, ఓకేనా? పెళ్ళైన వాళ్ళైతే ఫ్యామిలీ. సో ఇద్దరి ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తున్నారు. అందుకనే మీ ఇష్యూ సాల్వ్ అవ్వట్లేదు అనమాట. అలాగే మీ ఆలోచనలు డిఫరెంట్ గా ఉన్నాయి, మీ పర్సన్ ఆలోచనలు డిఫరెంట్ గా ఉన్నాయి. ఒకసారి కలుద్దాం అనుకుంటారు, ఒకసారి నో అనుకుంటారు. సో దీనివల్ల అతను మెంటల్ గా అన్న డిస్టర్బ్ అయి ఉండాలి, లేదు అంటే చుట్టూ ఉన్న మనుషుల వల్ల ఇది ఒక దీన్ని వాళ్ళు యూజ్ చేసుకోవట్లేదు. ఈ స్టిక్స్ ని దే ఆర్ నాట్ యూజింగ్ ఇన్ ఈ గుడ్ మేనర్, ఓకే? ఒక మంచి మేనర్ లో యూజ్ చేసుకోవట్లేదు. వాళ్ళు ఒక నిచ్చెన లాగా, ఒక స్టైల్స్ లాగా యూజ్ చేసుకోకుండా గొడవ పడుతున్నారు అనమాట. దానివల్లనే మీ ఇష్యూ సాల్వ్ అవ్వట్లేదు. మీ ఇష్యూ సాల్వ్ అవ్వాలంటే ఫస్ట్ కన్ఫ్యూజన్స్ అనే క్లియర్ అవ్వాలి, ఓకే? కన్ఫ్యూజన్స్ ఖచ్చితంగా క్లియర్ అవ్వాలి. ఆ మనుషులు లేకుంటే మీరు మీ పార్ట్నర్ ఇద్దరికి ఒక మంచి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని, వేరే థర్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళ మాటల్ని ఇగ్నోర్ చేసినప్పుడే మీ ఇద్దరు ఒక మంచి డెసిషన్ తీసుకుంటారు, ఓకే? సో బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నాడు. బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. అండ్ దే ఆర్ మేనిఫెస్టింగ్ యూ. అట్లీస్ట్ మీరన్నా ఒక స్టెప్ తీసుకుంటే, మీరు స్టెప్ తీసుకుంటే బాగుంటుంది అని డైరెక్ట్ గా మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు అనమాట, ఓకే? సో చూద్దాం. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 2 of Pentacles. ది జస్టిస్, మీకు న్యాయం అయితే చేయాలనుకుంటున్నారండి. నో డౌట్ మీ బ్యాలెన్స్ చేయాలి, మీకు న్యాయం ఖచ్చితంగా చేసి తీరాలి, ఓకే? సో మేబీ దే ఆర్ జగ్లింగ్ బిట్వీన్ 2 people. ఇద్దరి మనుషుల్లో జగుల్ అవుతున్నారు అంటే మేబీ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక రీజన్ ఉంటుందన్నమాట. సో ఆ 2 parties ని మెయింటైన్ 2 parties కి బ్యాలెన్స్ చేయాలి నేను అని మీకైతే ఖచ్చితంగా న్యాయం చేసి తీరాలి అనుకుంటున్నారు. ఇది సిచ్యుయేషన్ బేస్డ్ ఆన్ సిచ్యుయేషన్ డిపెండ్ అయి ఉంటుంది. చూద్దాం అసలు ఆ బ్యాలెన్స్డ్ ఇంకొక పర్సన్ తో బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే తను చేసిన తప్పుని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు, మీకు మాత్రమే న్యాయం చేయాలనుకుంటున్నారా? సో మీ పర్సన్ ఎలాంటి వాడు చూద్దాం. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ పేజ్ ఆఫ్ స్వర్డ్స్. హై ప్రీస్టెస్ చాలా హై ప్రీస్టెస్ వచ్చింది అంటే చెప్తున్నాను కదా, మీకు తెలియకుండానే దే ఆర్ స్టాకింగ్ ఆన్ యూ, ఓకే? మీకు తెలియకుండా మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది మెజిషియన్. 4 of Swords, ఓకేనా? తను హీల్ అవుతూ మీరే ఎఫర్ట్స్ తీసుకుంటే ఖచ్చితంగా తనైతే పక్కన పెట్టేశాడండి. జస్ట్ మీ మేనిఫెస్ట్ తను ఒక యాక్షన్ తీసుకోవట్లేదు, ఓకే? తన యాక్షన్ తీసుకోవాలి అనుకోవట్లేదు. ఎందుకు అంటే మేనిఫెస్ట్ చేస్తున్నాడు, కూర్చొని మేనిఫెస్ట్ చేసేస్తే అన్ని జరిగిపోతాయి అనుకుంటున్నాడు, ఓకే? మీ పర్సన్, ఓకే, అమ్మాయి కానీ అబ్బాయి కానీ దే ఆర్ జస్ట్ మేనిఫెస్టింగ్ అనమాట. దే డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్. ఒక రిస్క్ తీసుకోవాలి అని అయితే అనుకోవట్లేదు, ఒక స్టెప్ తీసుకోవాలి అని అయితే అనుకోవట్లేదు, ఓకే? సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే మీ పర్సన్ కి మీ పైన చాలా అంటే చాలా ఇష్టం ఉంది. బట్ దే డోంట్ వాంట్ టు టేక్ ఎనీ యాక్షన్, దే ఆర్ జస్ట్ మేనిఫెస్టింగ్ అనమాట. సో విల్ సీ
యూనివర్స్ మరి మా వ్యూవర్స్, మా పార్ట్నర్స్ యొక్క పర్సన్ ఆర్ దే జెన్యూన్? నమ్మచ్చా? ప్లీజ్ నాకు క్లియర్ గా చెప్పండి. ఆర్ దే జెన్యూన్? వాళ్ళు ఒక గుడ్ పర్సన్? వై దే ఆర్ జగ్లింగ్? వాళ్ళు ఎందుకు దేన్ని బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు? వాట్ ఆర్ దేర్ ఇన్సెక్యూరిటీస్? వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ ఏంటి? వాళ్ళని నమ్మచ్చా? ఆర్ దే గుడ్ పర్సన్? ప్లీజ్ నాకు క్లియర్ గా చెప్పండి. నాకు క్లియర్ గా నాకు క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలి. కింగ్ ఆఫ్ స్వర్డ్స్, దే ఆర్ వెరీ లాజికల్ పర్సన్స్. చూడండి, అగైన్ ఐ గోట్ ద 2 of Pentacles. విల్ సీ, చూద్దాం థర్డ్ పార్టీ ఏమన్నా వస్తుందా. జస్టిస్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారు. డెత్ అండ్ రీబర్త్, ఏదో ఒక దాన్ని ఎండ్ చేయాలి అండ్ కొత్త దాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్. చెప్పాను కదండి, అంత లాజికల్ గా ఉన్నారు అంటే దే వాళ్ళకి ఒక ప్రాబ్లం అయితే ఉందండి. దే హ్యావ్ వెరీ డీప్ ఫీలింగ్స్, చాలా డీప్ ఫీలింగ్స్ ఉన్నాయి. ప్లీజ్ గివ్ మీ క్లారిఫికేషన్ ఫర్ 2 of Pentacles. Knight of Swords, please give me the clarification for the Justice. 10 of Cups. సో ఈ రీడింగ్ తో చూస్తే నాకేమనిపిస్తుంది అంటే ఐ థింక్ నాకైతే ఫ్యామిలీ కోర్ట్స్ అంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ కోర్ట్స్ కన్నా ఎక్కువగా నాకు ఎలా కనిపిస్తుంది అంటే ఎమోషనల్ బాండ్ ఉంది మీతో ఎమోషనల్ బాండ్ ఉంది. సో సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ అంటే వాళ్ళు చాలా క్లియర్ గా ఉండాలి. ఒక బ్లంట్ గా ఉన్నాడండి. ఒక అంటే ఒక బ్లంట్ గా మిమ్మల్ని కట్ ఆఫ్ చేసుకున్నాడు. చాలా కోల్డ్ బిహేవియర్ చేశారనమాట. సో ఆ ఫీలింగ్స్ ని తను కంట్రోల్ చేసుకోలేకపోతున్నట్టు. సో తను ఎలాంటి పర్సన్ అంటే సో బ్లంట్ పర్సన్. ఏదో తెలియని ఒక భయంతో వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేశారు. బట్ దే ఆర్ వెరీ క్లియర్ పర్సన్స్. ఏదైనా కూడా క్లారిటీగా తీసుకొని ఏదైనా చేస్తారు. ఓకేనా? జస్ట్ మీ దగ్గర నుంచి ఎమోషనల్ గా కట్ ఆఫ్ అయ్యాడు, కానీ మీ లైఫ్ లో నుంచి పూర్తిగా వెళ్ళిపోవాలనేది ఆ మనిషిలో లేదు. అండ్ ఆల్సో వాళ్ళు బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్న విషయము, వాళ్ళు దేన్నో కోరుకున్నారండి, ఒక పర్సన్ ని కాదు. ఓకేనా? ఐ థింక్ సో ఇంకొక మనిషిని కోరుకోలేదు. బట్ దే వాంటెడ్ సంథింగ్ 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 విచ్ దే ఆర్ వెరీ ప్యాషనేట్లీ వెయిటింగ్. ఓకే, వాళ్ళకి ఒక పెద్ద ప్యాషన్ ఉంది. ఆ ప్యాషన్ అనేది ఒక ఎమోషనల్ గా కన్నా కూడా వాళ్ళకి అది ఒక ధ్యేయం అనమాట. ఓకే, సో అది ఏమైనా అయి ఉండొచ్చు. ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అయి ఉండొచ్చు, లేదు అంటే తన ఒక జాబ్ గురించి అయి ఉండొచ్చు. ఓకేనా? సో తను ఏదో పనిలో నిమగ్నం అయ్యి మిమ్మల్ని ఇగ్నోర్ చేశాడు, కోల్డ్ గా బిహేవ్ చేశారు. ఓకేనా? మీకు ఇంకా అర్థం అవ్వాలంటే తన వర్క్ అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ వర్క్ లో బిజీగా ఉండి ఆ వర్క్ లో సరిగ్గా చేయలేకపోతున్నాను అని మీ దగ్గర కోల్డ్ బిహేవియర్ చేసి ఉండొచ్చు. లేకపోతే దేర్ మైట్ బి మెనీ రీజన్స్. ఓకే, ప్రతి ఒక్కరికి ఇదే రీజన్ అయి ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. సో ఇప్పుడు ఆ డీప్ ఎమోషన్స్ వల్ల మీరు ఉండటం వల్ల ఆ పనులు చెడిపోతున్నాయి. అది ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ తో రిలేషన్షిప్ అవ్వచ్చు, వాళ్ళ స్టడీస్ లో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, వాళ్ళ వర్క్ లో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఏదైనా. సో దాని వల్ల మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తాడు. ఇప్పుడు ఆ ఎమోషన్స్ అన్ని గుర్తొస్తున్నాయి, మీతో ఆ ఎమోషన్స్ అన్ని గుర్తొస్తున్నాయి. సో దానికి జస్టిస్ చేయాలి. సో ఆ బ్యాడ్ ఫేస్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేయాలి. ఏస్ ఆఫ్ వ్యాన్స్. సో ఇప్పుడు వాళ్ళకి ఇంట్యూషన్ చెప్తుంది, నేను తప్పు చేశాను. ఓకే, వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీతో అది రివీల్ చేయట్లేదు, తను తప్పు చేశాను అనేది మీతో రివీల్ చేయట్లేదు. బట్ దే ఆర్ థింకింగ్ అది ఏమి చేస్తే ఫిక్స్ అవుతుంది. సో థర్డ్ పార్టీ కన్నా నాకు స్ట్రాంగ్ గా ఏం తెలుస్తుంది అంటే మీ పర్సన్ రియలైజ్ అవుతున్నారు. మీ పర్సన్ అయితే ఖచ్చితంగా రియలైజ్ అవుతున్నారు. వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు తెలుసుకున్నారు. అండ్ దే వాంటెడ్ టు డూ ఏ జస్టిస్ అనమాట. ఓకే, జస్టిస్ చేయాలనైతే అనుకుంటున్నారు. సో ఇది మాత్రము అంటే ఈ స్టోరీ రెజనేట్ అయిన వాళ్ళకి మాత్రము ఖచ్చితంగా మీ పర్సన్ చాలా మంచి పర్సన్. మీ పర్సన్ కి ఎవరు థర్డ్ పార్టీస్ అనేది లేదు. థర్డ్ పార్టీ ఉంది అంటే అది కేవలం మీ పర్సన్ చేసుకున్న తప్పే, మీ పర్సన్ స్వయాపరాధమే. ఓకేనా? సో మీ పర్సనే తప్పు చేస్తాడు అనమాట, మిమ్మల్ని ఇగ్నోర్ చేసి. అండ్ దే ఆర్ రియలైజింగ్ ఇట్ నౌ. వాళ్ళు రియలైజ్ అవుతున్నాడు. ఓకే, చూద్దాం.
సో వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా? యూనివర్స్ మరి మా మా సబ్స్క్రైబర్స్ యొక్క పార్ట్నరు విల్ దే టేక్ ఎనీ నెక్స్ట్ యాక్షన్? ఇక జూన్ మంత్ ఎండింగ్ కదా, సో ఒక 2-3 కొన్ని రోజులైతే ఉన్నాయి. ఐ థింక్ 3-4 డేస్ అలా ఉన్నాయి. సో ఈ ఈ రోజుల్లో విల్ దే టేక్ ఎనీ యాక్షన్? డేట్ కూడా గుర్తులేదండి నాకు. సో ఈ మంత్ జూన్ మంత్ ఎండింగ్ అంతా మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ పార్ట్నర్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? ప్లీజ్ గివ్ మీ ఏ క్లియర్ క్లారిఫికేషన్. విల్ దే టేక్ ఎనీ యాక్షన్ టు అప్రోచ్ మై వ్యూవర్స్ ఆర్ సబ్స్క్రైబర్స్? వావ్, నైస్ అండి. ఐ డెంట్ ఎక్స్పెక్ట్, అసలు ఎక్స్పెక్టే చేయలేదు. వావ్, రియల్లీ అమేజింగ్. ఈ స్టోరీ రెజొనేట్ అయిన వాళ్ళు దే సూపర్ లక్కీ. మీకు మీకు రీయూనియన్ కాబోతుంది. వావ్, అమేజింగ్ అమేజింగ్. యా, ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ 8 ఆఫ్ ఫ్యాన్స్. మీకు ఖచ్చితంగా మాట్లాడబోతున్నాడు. మేనిఫెస్టేషన్, తను చేస్తున్న మేనిఫెస్టేషన్స్ వల్లనే ఇంకా మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్స్ కూడా వర్కౌట్ అవుతున్నాయి. దే ఆర్ గోయింగ్ టు టాక్ విత్ యూ. వాళ్ళు పూర్తిగా సెపరేషన్ లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మీతో మాట్లాడతారండి. నో డౌట్ ఈ మంత్ ఎండింగ్ లో మీతో మాట్లాడతారు. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది డెత్ అండ్ రీబర్త్. మీకు డెత్ అవుతోంది, ఏది ఎండ్ అయిపోతుంది అంటే మీ అలోన్నెస్, మీ బాధలైతే మీ మీ ఒంటరితనం అనేది ఎండ్ అయిపోతుంది. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ పేజ్ ఆఫ్ పెంటకల్స్. ఓ మై గాడ్, ఓ మై గాడ్, దే ఆర్ వర్కింగ్ ఆన్ యూ, దే ఆర్ వర్కింగ్ ఆన్ యూ. మీకు చెప్పట్లేదు. సో ఇది కూడా ఎండ్ అయిపోతుంది. సో తనలో ఉండే ఎమోషన్స్ అన్ని బయటికి చెప్పబోతున్నాడు. దే ఆర్ డూయింగ్, అది మీకు బయటికి చెప్తాడనమాట. బికాస్ దిస్ ఇస్ ది గ్రౌండ్ వర్క్. అది మీకు తెలుస్తుంది. ఇంతవరకు మీకు తెలియకుండా చేసినట్టు మీకు తెలిసిపోతాయి. మీరు మీ మీరు ఇంకా ఎలా అయితే మీరిద్దరు విడిపోయారో, సో మీరిద్దరు ఖచ్చితంగా కలుసుకుంటారు. ఓకేనా? మీరు మీరు ఇంతకు ముందు జరిగినవన్నీ అవన్నీ సాల్వ్ అయిపోతాయి. ఎలా అయితే మొండిగా ఉన్నాడో, ఎలా అయితే మీ నుంచి వెళ్ళిపోయిందో, ఓకేనా, ఎలా అయితే మొండిగా ఉందో, సో అవన్నీ ఎండ్ అయిపోతున్నాయి. మీరిద్దరు కలుసుకుంటారు. ఓకేనా? థర్డ్ పార్టీ ఎవరున్నా కూడా దే విల్ లీవ్ దే థర్డ్ పార్టీస్. ఓకే, ఖచ్చితంగా దిస్ ఇస్ అమేజింగ్ అమేజింగ్ రీడింగ్. ప్లీజ్ క్లైమ్ దిస్ రీడింగ్. అండ్ లవర్స్ కార్డ్ వచ్చిందండి. ఖచ్చితంగా మీ పైన చాలా ఇష్టం ఉంది. ఈ మంత్ ఎండింగ్ లో మీకు రీయూనియన్ ఉంది. సో దిస్ ఈస్ 100% షూర్. మీకు ఈ స్టోరీ రెజొనేట్ అయితే మాత్రము మీకు రీయూనియన్ ఉంది. మై గాడ్, స్టెప్ కూడా తీసుకోబోతున్నారు. సో ఐ విల్ బి టేకింగ్ వాట్ ఈస్ ద ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ యువర్ సిచ్యుయేషన్. యూనివర్స్ చెప్పండి, మా వ్యూవర్స్ యొక్క ఫైనల్ అవుట్కమ్ ఏంటి? ప్లీజ్ గివ్ మీ ద ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ మై వ్యూవర్స్, మై సబ్స్క్రైబర్స్ రిలేషన్ విత్ దేర్ పార్ట్నర్స్. నాకు క్లియర్ గా చెప్పండి. మా వ్యూవర్స్ కి, మా సబ్స్క్రైబర్స్ కి వాళ్ళ పార్ట్నర్ తో రిలేషన్షిప్ అవుట్కమ్. మీరు కొంచెం కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండాలన్నమాట. మీరు స్టక్ అయ్యి ఉండకూడదు. రిలేషన్షిప్ అవుట్కమ్ అయితే ఓకే, మీరు స్టక్ అయ్యి ఉండకూడదు. మీరందుకే మీరే బర్డన్ గా వెళ్ళిపోకూడదు. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 2 ఆఫ్ స్వర్డ్స్. ఓకే, ది చేరియట్. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ హ్యాంగర్ మ్యాన్. ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ పేజ్ ఆఫ్ స్వర్డ్స్. చూడండి, రిలేషన్షిప్ అవుట్కమ్ అయితే నాకు కొంచెం నెగిటివ్ గా వచ్చింది. బట్ మీ పర్సన్ అయితే ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు. బట్ మీరే వద్దనుకుంటున్నారు. మీకేదో అతను చేసిన బాధను మీరు భరించలేకపోతున్నాడు. మీరే థర్డ్ పార్టీ ఉంది అనుకుని మీరు అనుమానపడుతున్నాడు. మీ పర్సన్ సరిగ్గా బయటకు చెప్పడు. అందుకని మీరు మీరు థర్డ్ పర్సన్ ఉన్నాడేమో అని మీరు జంకుతూ మాట్లాడుకోకుండా మీరే మీకు అనుమానాల వలన మీరు చాలా భయపడుతున్నారు. సో దాని వల్ల మీ రిలేషన్షిప్ అవుట్కమ్ అయితే మీరు ఖచ్చితంగా మీ పర్సన్ అయితే అనలైజ్ చేస్తున్నారంటే మీ పర్సన్ మారుతున్నారు.
మీరు కూడా మారితేనే మీరు కొంచెం అనలైజ్ చేసి ఈ స్టక్ పొజిషన్ నుంచి, ఈ వెయిటింగ్ పొజిషన్ నుంచి మీరు బయటికి రావాలి. ఓకేనా? ఇలాగ ఒకసారి మంచిగా, ఒకసారి చెడ్డగా ఆలోచించకూడదు. మీరు స్టక్ అయ్యి ఉండకూడదు. అప్పుడే మీ రిలేషన్‌షిప్ ఔట్‌కమ్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఏదైనా ఓపెన్‌గా మాట్లాడుకోండి. సో, అప్పుడే మీ రిలేషన్‌షిప్ ఔట్‌కమ్ చాలా బావుంటుంది. మీ పర్సన్ అయితే ఖచ్చితంగా వస్తారు. మీతో మాట్లాడతారు. బట్ మీరు క్లియర్ చేసుకోవాలి. మీ రిలేషన్‌షిప్ ఔట్‌కమ్ బాగుండాలి అంటే యూ హ్యావ్ టు బి వెరీ పర్ఫెక్ట్ ఇన్ యువర్ అనాలిసిస్. ఓకేనా? మీరు డౌట్లు పెట్టుకొని ఉండకండి. మీరు క్లారిటీగా ఉండండి. ఎప్పుడు కన్‌ఫ్యూజన్‌లో ఉండకండి. ఎవరో థర్డ్ పర్సన్, అసలు ఈ థర్డ్ పర్సన్ ఎవరు కనిపెట్టారో తెలీదు గానీ, ప్రతి ఒక్కరికి థర్డ్ పర్సన్ అనేది వాళ్ళు ఉండకుండా ఉండలేరు కదా! మీరిద్దరే ఉండరు. బట్ మీరు థర్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే క్లారిఫై చేసుకోండి. ఖచ్చితంగా ఉంటారు. ప్రతి ఒక్కరి దాంట్లో ఉంటారు. బట్ మీరిద్దరు విడిపోతేనే ఆహ్, థర్డ్ పార్టీ యొక్క ఎనర్జీస్ ఎక్కువైతాయి. మీరిద్దరు కలిసే ఉంటే థర్డ్ పార్టీస్ ఎవ్వరు ఏం చేయలేరు. ఓకేనా? మీ ఇద్దరి లైఫ్‌లో. సో, అది అండి. మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్, ఏంజెల్ గైడెన్స్ చూసేసి ఐ విల్ ఎండ్ దిస్ రీడింగ్. ఆహ్, యూనివర్స్ మరి మా వ్యూవర్స్‌కి, మా సబ్‌స్క్రైబర్స్‌కి వాళ్ళ రిలేషన్‌షిప్ ఔట్‌కమ్ మంచిగా ఉండాలి అంటే ప్లీజ్ ఒక గైడెన్స్ ఇవ్వండి. మా వ్యూవర్స్‌కి, మా సబ్‌స్క్రైబర్స్‌కి వాళ్ళ రిలేషన్‌షిప్ ఔట్‌కమ్ బాగుండాలి అంటే ప్లీజ్ గివ్ మీ ఏ గుడ్ సజెషన్స్ అండ్ గైడెన్స్ ఫర్ మై వ్యూవర్స్ అండ్ సబ్‌స్క్రైబర్స్. మా వ్యూవర్స్‌కి, సబ్‌స్క్రైబర్స్‌కి ఒక మంచి సజెషన్స్ ఇవ్వండి. వాళ్ళ రిలేషన్‌షిప్ ఔట్‌కమ్ చాలా బావుండాలి అంటే. చూడండి, మీరిట్లా అబ్సెసివ్‌గా ఉండకండి. ఓకేనా? మీకు ఏదైనా డౌట్‌లున్నా మాట్లాడేసి క్లారిఫై చేసుకోండి. ఎలా మాట్లాడాలి? కూల్‌గా మాట్లాడాలి. వాళ్ళు హర్ట్ అయ్యే విధంగా మాట్లాడకూడదు. ఇది ప్రతి ఒక్కరికి అండి. ఓకేనా? మీ పార్ట్నర్‌తోనే కాదు, ఎవరినైనా కూడా బాధ పెట్టుకోకుండా, నొప్పించకుండా మాట్లాడండి. అండ్ మీరు ఏదైనా కూడా ఒక సడన్‌గా అన్ని చేసేయకూడదనమాట. ఆలోచించి మంచిగా ఫౌండేషన్ అనేది ఎప్పుడు బాగుండాలనమాట. ఏది చేసినా కూడా మంచిగా ఆలోచించి చేయండి. ఓకే. ఏది కూడా కన్నింగ్‌గా ఉండకూడదనమాట. ఓకే. మనసులో ఒకటి, బయటకొకటి అనేలాగా ఉండకూడదు. అలా అని మళ్ళీ ఎలా పడితే అలా మాట్లాడకూడదు. ఆలోచించి మంచిగా డెసిషన్స్ తీసుకొని ఒక ఎదుటి మనిషి ఎలా రెస్పాండ్ అవుతాడు, మన మాటలు అలాంటి మాటలే మనకు ఎవరన్నా మాట్లాడితే మనకి ఎలా ఉంటుంది అని అనలైజ్ చేసుకొని మాట్లాడాలన్నమాట. ఓకేనా? మళ్ళీ వాళ్ళకి తెలియకోకుండా సో అలాంటి కన్నింగ్‌నెస్ కూడా ఉండకూడదు. ఓకేనా? ఏదైనా కూడా బాగా మంచిగా అనాలిసిస్ చేసి మీరు ఏదైనా కూడా ప్రొసీడ్ అవ్వాలి. యూనివర్స్ అయితే మంచి సజెషన్ ఇచ్చింది. దిస్ ఈస్ ఫర్ ఎవ్రీవన్. ఈ స్టోరీ రెసొనేట్ అయిన వాళ్ళకి మాత్రమే కాదు. దిస్ ఈస్ ఫర్ ఎవ్రీవన్ అన్నమాట. సో వాళ్ళు ఎప్పుడూ కూడా థర్డ్ పార్టీ అంటే మనలో ఉండే మన అరిషడ్ వర్గాలు అంటారు కదా! అవి కూడా ఒక థర్డ్ పార్టీ అన్నమాట. మీ పర్సన్‌కి మధ్యలో, మీ పర్సన్‌కి గ్యాప్‌కి కారణమైన మీ కోపం, మీ ద్వేషం, మీ అసూయ, అవి కూడా డెవిల్స్ అన్నమాట. సో వాటిని కూడా మీరు కంట్రోల్ చేసుకోవాలి. అబ్సెషన్ అంటే నా పర్సన్ నా మాటలే వినాలి, నాతోనే ఉండాలి, లేకపోతే నేను భరించలేను అని ఒక అబ్సెషన్ కూడా ఎందుకంటే ఎవరి ఇండివిడ్యువాలిటీ వాళ్ళదనమాట. ఎవరిని మనం కంట్రోల్ చేయలేము. నిజమైన ప్రేమ ఉంటే ఎవరు కంట్రోల్ చెయ్యరనమాట. ఓకేనా? సో అలాగా మీరు ఆబ్సెషన్ నుంచి కూడా బయటికి రావాలి. అండ్ అలాగే ఏదైనా కూడా మంచి డెసిషన్స్ తీసుకోవాలి. ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఎలా పడితే అలాగా బిహేవ్ చేయకూడదు. మాటల్లో కానీ, మీ పద్ధతుల్లో కానీ అన్ని మంచిగా ఉండాలి. అప్పుడే ఏదైనా కూడా మీకు సడన్ గా ఏదైనా జరిగినా కూడా అది మంచిగా జరుగుతాయి అన్నమాట. సో అలా ఉండాలన్నమాట. 7 ఆఫ్ స్వర్డ్స్. సో ఈ 7 ఆఫ్ స్వర్డ్స్ అంటే కన్నింగ్ నేచర్ ఉండకూడదు. సో ఇదే అండి మీకు యూనివర్స్ నుంచి వచ్చే సజెషన్స్ ఇదే. సో ఇప్పుడు చాలా టైం అయిపోయింది. ఐ వాంటెడ్ టు కన్క్లూడ్ దిస్ రీడింగ్ అన్నమాట. ఐ విల్ బి టేకింగ్ యువర్ మెసేజెస్. ఓకేనా? యువర్ పర్సన్ మెసేజెస్. యూనివర్స్ మా వ్యూవర్స్ కోసం వాళ్ళ పర్సన్ ఏమి మెసేజెస్ పంపాలి అనుకుంటున్నారో చెప్పేసేయండి. చెప్పండి యూనివర్స్, చెప్పండి. మా వ్యూవర్స్ కోసం వాళ్ళ పార్ట్నర్ ఇచ్చే మెసేజెస్, మా వ్యూవర్స్ కోసం వాళ్ళ పార్ట్నర్ ఇచ్చే మెసేజెస్. ఐ డోంట్ ఫీల్ కంఫర్టబుల్ విత్ యూ అంటున్నారు. కొంచెం కంఫర్టబుల్ గా లేరు అని చెప్తున్నారు. ఇట్స్ ఓకే. ఇట్స్ నాట్ ఏ పర్సనల్ రీడింగ్. మీరు మనసుకు తీసుకోకండి. విల్ సీ ఇంకొకటి. ఓకేనా?
ఐఎమ్ నాట్ ఓవర్ యూ. చూడండి, ఇదంతా అయిపోలేదు అంటున్నారు. ఐ విష్ ఐ కుడ్ టేక్ మై వర్డ్స్ బ్యాక్. ఓకే, మీతో ఏదైనా బ్యాడ్ గా ఏమైనా మాట్లాడింటే ఆ పదాలు వెనక్కి తీసుకోవాలి అనుకుంటున్నారు. లెట్ ఫర్గెట్ ది పాస్ట్ అండ్ స్టార్ట్. నేను చెప్పాను కదా, పాస్ట్ ని అంతా వదిలేద్దాము, ఒక కొత్త న్యూ జర్నీ చేయాలి అనుకుంటున్నారు. ఐ విల్ బి టేకింగ్ వన్ మోర్ కార్డ్. ఐ ఫీల్ ద సేమ్ ఫర్ యూ. మీరు ఎలా అనుకుంటున్నారు, అతను అలాగే అనుకుంటున్నారంట, ఆమె అలాగే అనుకుంటుందంట. ఓకేనా? ఓకే, సో మిమ్మల్ని నమ్మలేకపోతున్నాను అని కూడా అన్నారు. ఇట్స్ ఓకే. ఓకే, బట్ పాస్ట్ ని వదిలేసి కొత్త జర్నీ చేయాలి అనుకుంటున్నారు కదా. సో ఇది అండి, మీతో ఖచ్చితంగా వచ్చి మాట్లాడతారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ బిహేవియర్ అనమాట. మీరు ఎలా, మీకు మీ పర్సన్ నిజంగా అంటే ది బెస్ట్ పర్సన్ అనిపిస్తే యూ కెన్ ఫాలో విత్ దెమ్. లేదు అంటే యూ కెన్ స్టార్ట్ యువర్ న్యూ లైఫ్ అనమాట. ఓకే, కన్ఫ్యూజన్ లో అయితే ఉండకండి, ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోండి. అది నేను ఇచ్చే సజెషన్ అనమాట. ఓకే, ఈ రీడింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.